పిల్లలారా, ఈరోజు మనము 7 మాసాలు దేవుని యొక్క కృపలో భద్రపరచబడి 8వ మాసములోనికి మనము ప్రవేశపెట్టబడి ఉన్నాం. అయితే 7 మాసాల యొక్క కాపుదల నీ మీద ఉంది కనుకనే మరొక మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, రానున్న కాలంలో కూడా దేవుని కృప మన మధ్య ఉండాలి అని అంటే ఆయన సన్నిధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. దేవుని సన్నిధిలో మనము ఉంటున్నాము కనుకనే మనము ఆశీర్వదించబడుతున్నాం. మనం ఆయన యొక్క కృప వెంబడి కృపను పొందుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉంది. కేవలం ఇది ఆయన యొక్క సన్నిధిలో నుండి వచ్చేటువంటి దీవెనలే. మనందరం క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారమే, క్రీస్తుని అంగీకరించినటువంటి వారమే. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఈ క్రైస్తవ్యం అనేటువంటిది నీవు నేను క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో ఈ రీతిగా చేరటం అనేటువంటిది అంత ఈజీగా ఏం రాలా. అనేకులు తన ప్రాణత్యాగాలు చేస్తే, అనేకులు మన కొరకు తన ప్రాణాలను అర్పిస్తే ఇక్కడికి మనం చేరినటువంటి వారిగా ఉన్నాం. చక్కగా ఆరాధించగలుగుతున్నాం కూర్చొని చక్కగా. అంటే మనము ఈ విధంగా ఉన్నాము అని అంటే అనేకుల యొక్క ప్రాణత్యాగాల యొక్క చిహ్నంగానే ఈ రీతిగా దేవాలయాల్లో కూర్చొని మనం ఆరాధనలు జరిపించుకుంటున్నాం. ఎందుకు అని అంటే మొట్టమొదటిగా సువార్తను ప్రకటించినటువంటి శిష్యులైనా కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత వచ్చినటువంటి అంత పెద్ద మొత్తంలో బాగా పరిచర్య చేసినటువంటి అపోస్తుడైనటువంటి పౌలైనా కానివ్వండి, మంచి పరిచర్యను చేసినటువంటి వారిగా ఉన్నారు. పౌలు శిష్యులుగా ఉన్నటువంటి వారు కూడా అనేక చోట్ల సువార్తను ప్రకటించారు. మూకుమ్మడిగా ఒక రకంగా చెప్పాలి అని అంటే పౌలు సువార్తలు ఎటువంటి అని అంటే దండయాత్రలతో కూడుకున్నటువంటివి. అందుకనే పౌలు సువార్తలను మనం ఏమంటాము అని అంటే సువార్త దండయాత్రలు. మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి సువార్తను చెప్పాలి. ఎలా చెప్పాలి అని అంటే ఎలా చెబుతాము అని అంటే చక్కగా వాళ్ళు తండాలాళ్ళు. నేను విజయనగరం ప్రాంతంలో బాగా బోర్డర్కి వెళ్ళి ఒరిస్సా దగ్గర ఉన్నటువంటి బోర్డర్ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి చక్కగా వారికి సువార్తను బోధించేటువంటి వారేమో కొంచెం విచిత్రంగా చూసేవారు. వారి స్లాంగ్లో వారికి ఏ విధంగా చెప్పాలి అని అంటే, మా ఊరు వచ్చాడమ్మా, మీ ఇంటికొచ్చాడమ్మా, తోటర్పాలెం వచ్చాడమ్మా, అంతలోనే యేసు స్వామి మా ఊరు వచ్చాడమ్మా. అట్లా అంటే వాళ్ళని దేవునికి దగ్గరకు చేయటానికి మనం ఏం చేస్తాము అని అంటే ఈ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. అయితే మనము ప్రకటించేటువంటి సువార్త, నిన్ను నన్ను క్రైస్తవులుగా మరిచేటువంటి సువార్త, దేవుని సన్నిధానములో తీసుకువచ్చినటువంటి సువార్త. అయితే ఏ విధముగా దేవుని సన్నిధానములోనికి తీసుకువచ్చింది అని అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనములో మనతో మాట్లాడుతూ ఉంటాడు. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవ్యం అనేటువంటి పదం పుట్టింది అపోస్తుల కార్యముల గ్రంథం నుంచే. అంతవరకు సువార్తను వ్యాప్తి చేశారు కానీ, క్రీస్తు సువార్త చెప్పాడు కానీ, చనిపోయిన తర్వాత క్రైస్తవ్యం అనేటువంటిది, ఆ పదం అనేది 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియోకయ పట్టణంలో రావటం జరిగింది. నువ్వు నేనెవరం చెప్పండి నాకు? క్రైస్తవులం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం? అనేకుల యొక్క త్యాగ ఫలితమే నీవు నేను. ఊరికే క్రైస్తవుని అంటే సరిపోదు, ఆత్మలో ఎదిగేటువంటి మంచి స్టఫ్ ఉన్నటువంటి వారిగా ఉండాలి మనం. క్రైస్తవుని నేనంటే సరిపోదు ప్రియమైనటువంటి వారు. ఆయన సన్నిధిని సమీపించామంటే సరిపోదు, ఆయన సన్నిధిలో ఎదిగేటువంటి వారిగా ఉండాలి. ఆయన సన్నిధి ఆశీర్వాదములకు సూచన.
ఈ నెల మీ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నది ఆయన సన్నిధి ఆశీర్వాదములకు సూచనగా ఉంది. ఎందుకు అని అంటే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. యెహోవా మందస్సమును ఆ ఆ ఆ ఆ ఓబేదేదేము ఇంటి వద్దకు తీసుకుని మందసాన్ని అక్కడ ఉంచితే గిత్తీయుడైనటువంటి ఓబేదేదేము ఇంటి వద్ద మందస్సము ఉంటే, తర్వాత చదవండి అమ్మా. యెహోవా మందస్సము గిత్తీయుడగు ఉండగా యెహోవా అతని ఇంటి వారినందరినీ ఏం చేశాడండి? దేవుడు మీ జీవితంలో కూడా ఆశీర్వాదములను అనుగ్రహించునుగాక. ప్రియమైనటువంటి వారలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. కాన్సెప్ట్ అనేది ఒక్కొక్కటిగా నేను ముందుకు వెళ్తూ ఉంటా. ప్రియమైనటువంటి వారలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన సన్నిధి అనేది ప్రాముఖ్యమైనది. క్రైస్తవులుగా మనం పిలువబడుచున్నాం. క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి మనకు ఆయన సన్నిధి అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరములు అనేటువంటి దీవెనలు మెండుగా ఉంటాయి అనటానికి నిదర్శనమే ఈ లేఖన భాగం. ఎందుకు నిదర్శనం అనేటువంటి దాన్ని నేను ముందుకు తీసుకువెళ్తా. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి దేవుడు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత పరిశుద్ధాత్మునిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేమిద్దరం, రవిశంకరయ్య గారు నేను వచ్చేటువంటి దారిలో ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థనలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి తీరు చాలా బాగుండిద్ది. కృప ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఇక్కడికి నడిపించింది పాస్టర్ గారు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు అనంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో కృప ఉండిద్ది. కృపతో పాటు పరిశుద్ధాత్మ కృప కలిగినటువంటి కార్యములను జరిగిస్తూ ఉంది. కృప అనంటే ఏంటి అనంటే ఒక అతనికి 100కి ఎన్ని మార్కులు రావాలి? ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వాలంటే ఎన్ని రావాలి? 35 మార్కులు రావాలి. కానీ టీచర్ బాగా దిద్ది ఒక 33 మార్కుల దాకా తేగలిగాడు. 33 మార్కుల దాకా తేగలిగాడు. ఇంకా ఎన్ని మార్కులు కావాలి పాస్ అవ్వటానికి? ఇంకా 2 మార్కులు కావాలి. టీచర్ ఏం చేస్తాడు అని అంటే, స్టూడెంట్ మీద జాలిపడి ఎలాగోలా ఎక్కడొకక్కడ కొంచెం వెతికి అర మార్కు అట్టేసి ఒక 2 మార్కులు యాడ్ చేసి మొత్తం ఎంత చేశాడు? 35 చేసి పంపించేశాడు. ఏమయ్యాడు? పాస్ అయ్యాడే లేదా? ఒరిజినల్ మార్కులు ఎన్ని? 33. కానీ పాస్ అయ్యాడా లేదా? 35 వచ్చినాయి. ఎలా సాధ్యమైంది అది? ప్రియమైనటువంటి వారలారా, అక్కడ టీచర్ గారి కృప అయితే అర్హత లేనటువంటి వారికి అర్హునిగా చేయునది దేవుని యొక్క కృప. అది అర్హత లేదు మనకి, కానీ నిన్ను నన్ను అర్హునిగా చేయనది దేవుని యొక్క కృప. ఇక్కడ ఉంది ఏమిటి అని అంటే, దేవుని సన్నిధిలో ఆయన యొక్క కృప వలనే ఆశీర్వాదం అనేది సంభవిస్తుంది. కృప వలన దీవెనకరమైనటువంటి విషయాలు మన జీవితంలో జరుగుతాయి. ఇది కేవలం ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యం. అందుకనే ఆయన సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. కీర్తనల గ్రంథము 105వ సంకీర్తన 4వ వచనంలో కానీ మనం గమనించినట్లయితే, ఆయన వెదకాలండి. ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధిలో ఆయన ఇక్కడికి వచ్చి ఆయన వెతికి ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఆయన ఎటువంటి వాడిగా ఉంటాడు? నిత్యము ఆయన్ను వెతికేటువంటి వారిగా ఉండాలి. అంటే ఆయన సన్నిధిని సమీపించినటువంటి మనం వెతికేటువంటి వారిగా ఉండాలి. ఆయన నిత్యము ఉండేటువంటి వాడిగా కనుక ఆయనను నిత్యము వెతికేటువంటి వారిగా ఉండాలి. అందుకని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఆయన ఎక్కడ ఉంటాడు పాస్టర్ గారు అని కొంతమంది మనల్ని అడగచ్చు. ఇక్కడ ఉంటాడా? మన మధ్య ఉంటాడా? డౌట్.
డౌట్. ప్రియమైనటువంటి వారల, ఆయన అంతటను ఉండగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవునిగా ఉన్నాడు. అందుకనే ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణభూతుడు, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్ అనేటువంటి పేర్లు ఆయనకి ఇవ్వబడ్డాయి. శక్తి కలిగినటువంటి దేవుడు నా మధ్య ఉంటూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నాడు. పాత నిబంధన కాలములో నిబంధన మందస్సము ద్వారా ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించాడండి. ఆయన నిబంధన మందస్సము ద్వారా ఏ విధంగా నివసించాడు? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినటువంటి తీరు 40 రోజుల్లో రావచ్చు, కానీ 40 సంవత్సరాలు పట్టినటువంటి తీరు. అయితే పట్టినటువంటి ఈ క్రమములో దేవునికి మరియు ప్రజలకు మధ్య ఉన్నటువంటి నిబంధన ఇద్దరిని కలిపిందండి. నీకు నాకు నిబంధన అనేటువంటిది దేవునికి మనకి మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడైనా కానీ సయోధ్య కుదరాలి అని అంటే నిబంధనకరమైనటువంటి మాటలు అవసరమై ఉన్నాయి. దేవునికి మనకి నిబంధన అనేది ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. ఇట్ ఈస్ ద కవనెంట్, ఇట్ ఈస్ ద బాండింగ్ బిట్వీన్ గాడ్ అండ్ ద హ్యూమన్ బీయింగ్. ప్రియమైనటువంటి వారల, దేవునికి మనకి ఆయన సన్నిధిలో నిబంధన అనేది ఉండాలి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే దీవెన. కనుక ప్రియమైనటువంటి వారలరా, ఈ నిబంధన మందస్సం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, దేవుని సన్నిధిలో ఉంచబడినటువంటిదిగా ఉంది. అయితే మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చారు. వచ్చినటువంటి వీరికి, వచ్చేటువంటి క్రమములో వీరికి దేవుడు ఇచ్చినటువంటి సీనాయి పర్వతము మీద ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు, అవి నిబంధనకు చిహ్నము. అదే విధముగా వారికి ఇచ్చినటువంటి ఆహారము ప్రజలకు దేవునికి మధ్య ఉన్నటువంటి నిబంధనకు చిహ్నము. అదే విధముగా యాజకత్వముతో కూడినటువంటి విషయాలు, అహరోను యాజకత్వం జరిగించినటువంటి వానిగా ఉన్నాడు. ప్రజలకు దేవుని గురించి తెలియజేసేటువంటి విషయాలను తెలియజేసేటువంటి వానిగా ఉన్నాడు. ఇది కూడా నిబంధనకు చిహ్నము. ఈ 3 చాలా జాగ్రత్తగా గమనించండి. ఏం చెప్పాను నేను? 10 ఆజ్ఞల పలకలు ఒకటి, రెండవది మన్నా 2, మూడవది మనం గమనించినట్లయితే అహరోను చేతి చిగురించు కర్ర, మన్నాతో నిండినటువంటి పాత్ర, 10 ఆజ్ఞలతో కూడుకున్నటువంటి 2 రాతి పలకలు నిబంధన మందస్సములో ఉంచబడినటువంటివిగా ఉన్నాయి. అంటే నిబంధన మందస్సములో ఇవి ఉన్నాయి కనుక ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి అది ఏ విధంగా ఉంది అని అంటే నిబంధనకు మధ్యవర్తిత్వం వహించటానికి నిదర్శనగా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఇది పాత నిబంధన కాలములో ఆయన ఇశ్రాయేలు ప్రజలతో ఉంటాడు అనటానికి ఈ నిబంధన మందస్సం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అని అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఆ రోజుల్లో దేవాలయాలు ఉన్నాయా? చెప్పండి, దేవాలయాలు ఉన్నాయా? లేవు. దేవాలయాలు లేదు కనుక దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కొరకు ప్రత్యక్ష గుడారమును ఒకటి ఏర్పాటు చేయండి అని. ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయటానికి కొన్ని కొలతలను ఇచ్చాడండి. ప్రత్యక్ష గుడారాలు అని అంటే టాబర్నికల్స్, ఇవి ఏమిటి అని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇశ్రాయేలు ప్రజలు నొమెడిక్ పీపుల్ అని అంటే సంచార జీవులు. ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి వారు? సంచార జీవులు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సంచార జీవులు అని అంటే ఏంటి అని అంటే తమ దగ్గర ఉన్నటువంటి పశు సంపదకి వారికి పశు సంపదకి వారికి ఎక్కడైతే ఆహారము దొరుకుతుందో అక్కడికి వెళ్ళి జీవించేటువంటి. మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలల్లో కొంతమంది గోడారాలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. చూసారా? ఎక్కడైనా చూసారా? వాళ్ళు ఎటువంటి వారు అని అంటే సంచార జీవులుగా, ఎక్కడ ఆహారం దొరికిద్దో పశువులకి, వారికి ఎక్కడ అనుకూలతగా ఉండిద్దో అక్కడికి వెళ్ళి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలానే జీవించేటువంటి వారు, సంచార జీవులుగా జీవించేటువంటి వారు, నొమెడిక్ పీపుల్గా పిలువబడినటువంటి వారు. ఈ విధంగా పిలువబడినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికైతే వెళుతూ ఉన్నారో అక్కడ ప్రత్యక్ష గుడారాలను ఏర్పాటు చేశారండి. ప్రత్యక్ష గుడారాలు అని అంటే ఏంటో కాదు, మీకు బాగా చెబుతాను. ఎలా అనంటే
మొబైల్ టిఫిన్ సెంటర్స్ అని వచ్చినాయా? మొబైల్ టిఫిన్ సెంటర్స్ అని వచ్చినాయా? ఎంతమందికి తెలుసు? బండిలో టిఫిన్ అవన్నీ పెట్టేసేసి మన మధ్యకి తీసుకొస్తాడు. మనుషులు ఎక్కడుంటే అక్కడికే వచ్చింది సేవ. చక్కగా అంతెందుకండి, ఇదేంటి మొబైల్ ఫోన్. మనం ఎక్కడుంటే చెప్పండి, అందరూ వాడతాం కదా. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అసలు ఇది పార్ట్ అట్లా కూడా కాదు, మన శరీరంలో ఒక పార్ట్ అయిపోయింది. ఏ విధంగా నేను చెప్పినా, ఏ విధంగా హార్ట్ అయితే, లివర్ అయితే, కిడ్నీలు అయితే ఇవన్నీ ఉన్నాయో ఇది కూడా అంతే. అట్లా అయిపోయింది మన జీవితం. ఇది లేకుండా నేను ఉండలేను, మీరు ఉండలేను. అట్లా ఏంటి అని అంటే, మనకి చాలా జాగ్రత్తగా గమనించండి. మనల్ని ఏం చేస్తారు అని అంటే, బయట వ్యక్తులు మౌల్డ్ చేస్తారండి. మౌల్డ్ చేసి దానికి కట్టుబడేలాగా సమాజాన్ని మనల్ని మౌల్డ్ చేసి ఆ విధంగా చేస్తారు. యాడ్లు కూడా ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించి మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా వాటికి మౌల్డ్ అయిపోయి వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం. హీరోలుగా పెట్టుకున్నటువంటి వారందరూ కూడా వాళ్ళందరూ బాగానే ఉంటారు. రిలీజ్ అయితే నానా హంగామా చేసి తన్నుకొని వచ్చి ఇవన్నీ అవసరం. అది మనము ఆటోమేటిక్గా తెలియకుండానే బానిసలుగా మారిపోతున్నాం. అది గుర్తుంచుకోవాలి. దేనికి బానిసలుగా మారిపోతున్నాం తెలుసా? అపవాదికి బానిసలుగా మారిపోతాం. అది కాన్సెప్ట్ కాదు ప్రియమైనటువంటి వారలారా. ఇటువంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా మన దగ్గరకే, అదే విధముగా వారు నివసించేటువంటి దగ్గరే వీటిని ఏమంటాను అనంటే నేను మొబైల్ టెంపుల్స్, మొబైల్ చర్చెస్, అదే ప్రత్యక్ష గుడారాలు అనంటే. ఆ విధంగా ప్రత్యక్ష గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. నిర్గమకాండము 25వ అధ్యాయములో మనం కానీ గమనించినట్లయితే, నిర్గమకాండము 25వ అధ్యాయానికి మనం వెళ్దాం. మొదటి వచనాన్ని చదవండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మనపూర్వకముగా ఏమనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మ కర్రలు, వీటన్నిటినీ తీసుకువస్తే పరిశుద్ధ స్థలము ఒకటి నిర్మించాలి. 8వ వచనం చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. ఆ రోజుల్లో ప్రియమైనటువంటి వారలారా, నేను అంటాను ఏమిటి అని అంటే, ఆ రోజుల్లో డబ్బు పరంగా వారి దగ్గర ఏముండేవి కాదు. డబ్బు అనేది తర్వాత సృజించబడినటువంటిదిగా ఉంది. బేణాగా, అనాగా, తర్వాత కాలంలో 5 పైసలుగా, 10 పైసలుగా, తర్వాత పావలాగా, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు అర్ధ రూపాయి కూడా పోయింది. ఏముంది, 1 రూపాయి ఉంది. నాకు తెలిసి నేను 5 పైసలు చూశాను, 10 పైసలు అంతకుముందులే నేను చూడలేదులేండి. ఇక్కడి నుంచి నేను చూసా, ఇదిలో ఉన్నాను నేను. ప్రియమైనటువంటి వారలారా, అయితే ఇవన్నీ కూడా దేవుని సన్నిధిని నిర్మించటానికి దేవాలయముకు తీసుకురావాలి. ఇవి వారికి ఆస్తులుగా ఉన్నటువంటివి. దేవుని యొక్క సన్నిధి నిర్మాణము జరగాలి కనుక, అవి అక్కడ కానుకలు కావాలి కనుక వీటన్నిటినీ తీసుకొస్తే అక్కడ దేవుడు నివసించటానికి ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఇది నేను చెబుతూ ఉన్నది దేవుని సన్నిధి గురించి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాము అని అంటే అది అంత ఈజీగా ఏం రాలా. ఏ విధంగా పరిణితి చెంది ఈ రీతిగా మనం దేవాలయంలో కూర్చుంటున్నాము అని అంటే, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉంది, కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిస్థితి దేనికి దారి తీసింది, ఏ విధముగా కృప కలిగినటువంటి వాడివిగా నువ్వు మారిపోయావు అనేటువంటి విషయాలను నేను మీ మధ్య ఉంచుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ రీతిగా పరిశుద్ధ స్థలమును నిర్మించమని చెబితే మనం ఎక్కడున్నాం చెప్పండి, ఇదన్నా చెప్పండి. ఎక్కడున్నాం మనం? దేవుని పరిశుద్ధ ఆలయంలో ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, కనుక ఆయన పరిశుద్ధ ఆలయం అనేటువంటిది నిర్మించబడాలి కనుక 10వ వచనంలో మనం చూస్తే, వారు తుమ్మ కర్రలతో
దేన్ని చేయాలంటండి? ఒక మందసమును తయారు చేయాలి. దేనితో తయారు చేయాలి? తుమ్మ కర్రతో తయారు చేయాలి. ఎందుకని తుమ్మ కర్రతోనే తయారు చేయాలి? దేవుని ప్రత్యక్ష గుడారములో, నూతనముగా నిర్మించబడుచున్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారములో ఉంచబడటానికి చేయబడుచున్నది నిబంధన మందసం. నిబంధన మందసం అనేది తుమ్మకర్రతో మాత్రమే చేయాలి. ఇదివరకు తుమ్మకర్రలు అన్ని చోట్ల కనపడేవి. ఇప్పుడున్నాయా? ఏడ మొచ్చుకి ఒకటి ఎక్కడ ఏడ నాకు కనపడతలేదు అసలు. ప్రియమైనటువంటి వారిలా కరువు అయిపోయింది. తుమ్మ మానవుని యొక్క స్వభావానికి నిదర్శనం. తుమ్మకి ముళ్ళుంటాయి. ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ తుమ్మకి ముళ్ళుంటాయి. మనిషి యొక్క జీవితము కూడా ఏ విధంగా ఉండిద్ది అని అంటే, మానవుని యొక్క స్వభావం ఏ రీతిగా ఉంటుంది అని అంటే, కొంచెం కటువుగా ఉంటాం. రెండవది, తుమ్మ కర్ర మంచికి సాదృశ్యముగా ఉంది. తుమ్మ చేసిన మేలు అమ్మ కూడా చేయలేదనే ఒక సామెత ఉండిద్ది. తుమ్మ చేసిన మేలు అమ్మ కూడా చేయలేదంట. అంత మంచి కర్ర తుమ్మ కర్ర. ప్రియమైనటువంటి వారలారా, ఇది మానవుని యొక్క నేచర్కి, మానవుని యొక్క స్వభావమునకు ఒక పక్క చెడు, మరొక పక్క మంచి, దీనికి నిదర్శనముగా ఉంది తుమ్మకర్ర. అయితే దీనినే ఎందుకు ఎంచుకున్నాడు అనేటువంటి విధానం నేను ముందు కాన్సెప్ట్లో తెలియజేస్తాను. తుమ్మకర్రతో మందసాన్ని చేయాలి. అసలు ఎవరు చేయాలి ఈ తుమ్మకర్రతో మందసాన్ని? ప్రియమైనటువంటి వారలారా, నిర్గమాకాండము 31వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి అమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, హూరు మనవడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచి తిని. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు పిలిచాడు అని అంటే, చూడండి, విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రలను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులను నేర్పును వారిని కలుగునట్లు దేవుని యొక్క ఆత్మ వారికి నింపబడినటువంటిదిగా ఉంది. అయితే ఇక్కడ నిబంధన మందసాన్ని తయారు చేయాలి అని అంటే ఒక స్కిల్ వర్కర్ కలిగినటువంటి వాడు కావాలి. ఎక్కడి నుంచి కావాలి ఆ స్కిల్ వర్కరు అని అంటే, యోధా గోత్రం నుంచే కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదే గోత్రం, యోధా గోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రం? యోధా గోత్రమును. యోధా గోత్రపు కొదమ సింహము అండి ఆయన. యోధా గోత్రము నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ మందసమును తయారు చేసేటువంటి వ్యక్తి అయినటువంటి బెసలేలు కూడా యోధా గోత్రము నుంచి వచ్చినటువంటి వానిగా ఉన్నాడు. యోధా గోత్రానికి చెందినటువంటి వానిగా ఉన్నాడు. అయితే యోధా గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించటానికి చిహ్నముగా ఉంది ఈ బెసలేలును పిలుచుట. బెసలేలు అనేటువంటి ఈ పదమునకు దేవుని యొక్క నీడ లేకపోతే రక్షణ అనేటువంటి అర్థాలు ఇస్తూ ఉంది. ఏమై అర్థమిస్తూ ఉంది? దేవుని యొక్క నీడ లేకపోతే రక్షణ అనేటువంటి అర్థాలు. ఎందుకు అనంటే, బెసలేలు చాలా నేర్పరి, స్కిల్ వర్కర్ కలిగినటువంటి వాడు. చెక్క పనులు చేయటం, దానికి రత్నాలను పొదగటం, దానికి బంగారు తొడుగులను వేయించటములో బాగా నేర్పరితనము కలిగినటువంటి వాడు బెసలేలు. కనుక బెసలేలును ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందుకనే ప్రియమైనటువంటి వారలరా, ఈ బెసలేలును ఈ రీతిగా పిలిస్తే 35-33లో ఒక్కసారి మనం గమనించినట్లయితే 35-33లో అంటూ ఉన్నాడు, యెహోవా ఊరు కుమారుడును బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును ఇవన్నిటినీ చెప్పి
దేనితో నింపాడంట? దేవుని ఆత్మతో వానిని. చూడండి ప్రియమైనటువంటి వారలారా, దేవుని పని చేయాలి అని అంటే, నేను అందుకే చెబుతుంది, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ఉండిద్ది, ఎప్పటికీ ఉండిద్ది. ఎవరైనా దేవుని కార్యం జరిగించాలనుకోండి, ఆత్మ ఉండిద్ది. ప్రియమైనటువంటి వారు, ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. ఆత్మ మనల్ని ముందుకు నడిపించేటువంటిదిగా ఉంది. ఎన్ని వేళలైనా, ఏ సమయమైనా కానీ ప్రియమైనటువంటి వారు, ఆత్మే మనల్ని జీవింపచేస్తుంది. కనుక ఆత్మతో నింపబడినటువంటి వానిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2 నుంచి మనం కానీ చూసినట్లయితే, జ్ఞానమునకు ఆధారము ఎవరు అనంటే, చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఎందుకు నింపాడండి? బెస్సలేలుని జ్ఞానముతో నింపాడు అని అంటే, ఆత్మ ద్వారా నింపబడినటువంటి వానిగా ఉన్నాడు. ఎందుకని ఆత్మ ఆవరించి ఉంది అని అంటే, జ్ఞానాన్ని కలుగజేసేవాడెవరు? జ్ఞానాన్ని కలుగజేసేటువంటి వాడెవరు? యెహోవా. ప్రియమైనటువంటి వారు, కనుక ఆయన యొక్క ఆత్మ జ్ఞానమిచ్చేది. కనుక ఆ జ్ఞానము బెసలేలుకి ఇవ్వటానికి నిబంధన మందసం అనేటువంటి ఒక పెట్టెను తయారు చేయటానికి బెసలేలుకు దేవుని యొక్క ఆత్మను ఆవరింపచేశాడు. మొదటిగా అతనికి ఇంకా గమనించినట్లయితే, ఆయన యొక్క ఆత్మను ముందుకు కొనసాగించినటువంటి వానిగా, జ్ఞానమును ఇచ్చినటువంటి వానిగా కూడా మనం చూస్తాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. ప్రియమైనటువంటి వారలారా, ఎవరు ఎందుకు గుప్తమై ఉన్నాయి? నీకొక పని చేయాలి అని అంటే జ్ఞానం అవసరం అండి. జ్ఞానం లేనిదే మనం ఏం చేయలేం. ప్రియమైనటువంటి వారు, ఈ జ్ఞానం అనేది ఎవరివ్వాలి? పుట్టుకతోనే మనిషి జ్ఞానము కలిగినటువంటి వానిగా వస్తాడా, లేకపోతే అజ్ఞానిగా ఉంటాడా? నాకు ఒక్కడ చెప్పండి చాలు. జ్ఞానం కలిగినటువంటి వానిగా వస్తాడా, అజ్ఞానిగా వస్తాడా? అసలు మన అంతరేంద్రియములు కలుగజేసినప్పుడే ఆయన ఏ విధంగా ఉంటాడంటే, మనమలందరినీ జ్ఞానముతోనే తయారు చేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, కనుక జ్ఞానముతో నింపువాడు ఆయనే. ఒక మనిషిని జ్ఞానముతో నింపువాడు ఆయనే. ఎందుకో తెలుసా? దేవుని సేవలో ముందుకు కొనసాగటానికి. బెస్సలేలు కూడా దేవుని సేవలో ముందుకు కొనసాగాలి అని అంటే ఆత్మయుక్తమైనటువంటి జ్ఞానము అవసరము. కనుక ఈ జ్ఞానం నిండుకొనినటువంటి వారిగా ఉంటారు. ఆత్మపూర్ణులుగా ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉంటారు. మనం ఏం చేయాలి అంటే, ఆయన సన్నిధిలో ఉండేటువంటి వారిగా, గడిపేటువంటి వారిగా, అడిగేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, కనుక బెసలేలును పిలిచాడు, తన ఆత్మను ఆవరింపజేశాడు, జ్ఞానముతో నింపాడు. నిబంధన మందస్సమును ఏ కర్రతో తయారు చేయమన్నాడు? ఏం కర్ర? తుమ్మకర్రతో తయారు చేయమన్నాడు. తుమ్మకర్ర మంచికి చెడుకు నిదర్శనంగా ఉంటే, ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే, నేను చదువుకునే రోజుల్లో హిస్టరీ బుక్స్ బాగా చదివేవాడు. ఆయన ఏమంటాడు అని అంటే, ఒక బుక్లో ఒక ఆయన ఏం రాస్తాడంటే, తుమ్మకర్ర అనేటువంటిది చెక్కబడినటువంటి రాతి పలకలను భద్రపరచడానికి ఉంచినటువంటిది. రెండవది, మన్నాను భద్రపరచడానికి ఉంచబడినటువంటిది నిబంధన మందసం. నిబంధన మందసంలో 3 ఉంటాయండి. 3 భద్రపరచబడి ఉంటాయి. ఒకటేంటి అని అంటే, రాతి పలకలతో కూడినటువంటి 10 ఆజ్ఞలు ఒకటి. రెండవది ఏంటి అని అంటే, వారిని పోషించినటువంటి ఆహారంగా ఉన్నటువంటి మన్నా. మూడవది ఏంటి అని అంటే, ఆయన యాజకత్వానికి చిహ్నంగా అహరోను చేతికర్ర, చిగురించినటువంటి చేతికర్ర, బాదం కర్ర. కనుక ఈ 3 అనేటువంటివి ఉంటాయి. ఆహారము చెడిపోకుండా చేసేటువంటి గుణం తుమ్మకర్రలో ఉంది. రాతి పలకలను ఎటువంటి రియాక్ట్ కలిగించకుండా చేసేటువంటి గుణం తుమ్మకర్రలో ఉంది. అది చిగురింప చేయటానికి, ఆ బాదం కర్ర చిగురింప చేయటానికి ఉన్నటువంటి గుణం తుమ్మకర్రలో ఉంది. భద్రపరచబడగలిగేటువంటి గుణం తుమ్మకర్రలో దాగి ఉంది. కనుకనే తుమ్మకర్రను ఏర్పాటు చేశాడు అని ఆయన రాశాడు. ఫేమస్ థియాలజియన్ ఆయన.
ప్రియమైనటువంటి వారిలో ఈ విధముగా ఉన్నటువంటి తుమ్మ కర్రతో ఈయన ఏం చేశాడు అని అంటే నిబంధన మందస్సమును ఆత్మపూర్ణునిగా ముందుకు వెళ్ళి చేయుచూ ఉన్నటువంటి క్రమాన్ని మనము చూస్తాం. మరియు ఇదే విధముగా ఎప్పుడైనా కానీ మీరు కానీ గమనించినట్లయితే ఒక కార్పెంటర్ వర్కర్ ఉన్నాడు అనుకోండి, మేస్త్రి ఉన్నాడు అనుకోండి, మేస్త్రి ఎప్పుడు కూడా ఎవరిని తెచ్చుకుంటాడు? హెల్పర్ని తెచ్చుకుంటాడు. అయ్యి అందియటానికో, సుత్తండి అందియటానికో, సానబెట్టే అందియటానికో హెల్పర్ని తెచ్చుకుంటాడు. అదే రీతిగా ప్రియమైనటువంటి వారలారా బెసలేలుకు ఒక హెల్పర్ని దేవుడే ఏర్పాటు చేశాడు. ఆయన ఎవరో కాదు, మీరు కానీ నిర్గమకాండ గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఏ గోత్రము నుంచి వచ్చినటువంటి వాడు అతను? మరియు నేను దాను గోత్రములోని కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని. ప్రియమైనటువంటి వారలారా బెసలేలు మంచి మేస్త్రి అయితే మేస్త్రికి సహాయముగా ఉన్నటువంటి వ్యక్తి, హెల్ప్గా ఉన్నటువంటి వ్యక్తి అహోలియాబు అనేటువంటి ఇతను. వీరిద్దరూ కలిసి నిబంధన మందసాన్ని తుమ్మకర్రతో చెక్కటానికి ప్రారంభించినటువంటి వానిగా ఉన్నారు. ఏ రీతిగా ప్రారంభించారు అని అంటే ఇవన్నీ బయట వాళ్ళని తీసుకున్నారా, అన్యులను తీసుకున్నాడా? యోధా గోత్రం అంటే ఈ 12 గోత్రాల నుంచే తీసుకున్నారా? 12 గోత్రాలు వాళ్ళే దాను గోత్రికుడైనటువంటి అహోలియాబుని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధముగా వీరు నిబంధన మందస్సమును తయారు చేయుచున్నటువంటి ఈ క్రమంలో ఈయన కూడా ఏ విధముగా నింపాడో ఒక్కసారి గమనించండి. 6వ వచనం కంటిన్యూ చేయండి. నేను నీకు ఆజ్ఞాపించిన వన్నీయు చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును, ఈయన కూడా జ్ఞానముతో నింపి ఉన్నటువంటి వానిగా మనము చూస్తాం. ఈ రీతిగా నిబంధన మందస్సం అనేటువంటిది తయారు చేయబడింది. ప్రియమైనటువంటి వారలారా ఈ రీతిగా తయారు చేయబడినటువంటి నిబంధన మందస్సములో ఒక్కొక్క కాన్సెప్ట్ని చూస్తే మనకి ఏంటి ఈ విధంగా చెక్కటానికి కలిగినటువంటి కారణం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కొలిపేటువంటిదిగా ఉంటుంది. ఏ రీతిగా చెక్కాడు అనంటే మనము కానీ గమనించినట్లయితే నిబంధన మందస్సం మళ్ళీ 25వ వచనంలోనికి 25వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ కానీ మనము చూసినట్లయితే ఏ రీతిగా చెక్కాలి అంటే 10వ వచనం చూద్దాం. తుమ్మ కర్రతో ఒక మందస్సమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ప్రియమైనటువంటి వారలారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఎప్పుడో నేను చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాస్ చదివినప్పుడు దీర్ఘచతురస్రాకారపు చుట్టుకొలత ఎంత అని అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, ఇది గుర్తొస్తుంది. అదే రీతిగా ఉంటుంది నిబంధన మందస్సము కూడా, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కొలతలతో సహా చేస్తూ ఉన్నాడు. అదే విధముగా మనము కానీ గమనించినట్లయితే నిర్గమకాండము గ్రంథము 25వ అధ్యాయం 17వ వచనాలను చూడండి. మరియు కరుణాపీఠమును చేయవలెను, దాని పొడుగు 3.5. ప్రియమైనటువంటి వారలారా ఇక్కడ నిబంధన మందసం చేయటం మాత్రమే కాదు కానీ దాన్ని పైన ఏం చేయాలి అనంట, కరుణాపీఠము చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే మెర్సీ సీట్ అని అంటారు. ఎందుకండి ఈ కరుణాపీఠము అని అంటే, కరుణాపీఠం అనేటువంటిది ఎటువంటిదో ముందుగా నేను చెప్తా. నిబంధన మందస్సము యొక్క నిర్మాణం చూసాం, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తుగా. ఎవరు తయారు చేయాలో చూసాం, బెసలేలు, తర్వాత అహోలియాబు అనేటువంటి వారు తయారు చేయాలి. అదే విధముగా ఏ విధముగా తయారు చేయాలి, దాని మీద ఏమి చెక్కాలో మనం చూద్దాం. మొదటిగా చూసినట్లయితే కరుణాపీఠాన్ని చెక్కవలసినటువంటి వారిగా ఉన్నారు. కరుణాపీఠము అనేటువంటిది ప్రాయశ్చిత్తమునకు చిహ్నము. కరుణాపీఠము అనేటువంటిది
ప్రాయశ్చిత్తమునకు చిహ్నము. కరుణాపీఠము అనేటువంటిది నిబంధన మందస్సము పైన ఉండేటువంటి మూత లాంటి నిర్మాణముగా చేయబడుతూ ఉంది. ఈ మూత లాంటి నిర్మాణము లోపల ఉన్నటువంటి 2 రాతి పలకలలో నుంచి బయటకి దేవుని యొక్క స్వరమును చెప్పటానికి మధ్యవర్తిగా ఉన్నటువంటిదిగా ఉంది. దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైనటువంటి వారులారా, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మధ్యవర్తిత్వం వహించేది కరుణాపీఠము. మధ్యవర్తిత్వముగా కరుణామయుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. చాలా జాగ్రత్త. ఈ విధముగా కరుణాపీఠాన్ని చేయాలి. ఏ విధముగా ఇంకా కానీ గమనించినట్లయితే ఇది ప్రాయశ్చిత్తమునకు చిహ్నముగా, కరుణాపీఠమునకు అటు ఇటు ఏముండాలో చూడండి ఒకసారి. ఏముండాలండి? కెరూబులు ఉండాలి. ఎటువంటివి కెరూబులు అంటే అటు ఒక కెరూబు, ఇటొక. మేము మా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనకుండిది ఒకటి, ఈ క్రిస్మస్ టయాల్లో పాడుతూ ఉంటారు. కెరూపు సెరూపులు మరిదూతగణములు అని. అంటే ఈ కెరూబులు ఎటువంటి వారు అని అంటే దేవదూతల కన్నా ఉన్నతమైనటువంటి స్థానము కలిగినటువంటి వారు. మీరు కానీ గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదేను వనములో 3:17 అనుకుంటా, ఒక్కసారి గమనించండి. అగ్నిజ్వాలలను కెరూబులను ఏదేనుకో కావలిగా ఉంచినటువంటి వానికి. అంటే కెరూబులు అనేటువంటివి కావలి కాసేటువంటివి. దేనికి కావలిగా ఉంచారు ఇక్కడ అనంటే కరుణాపీఠమునకు కావలిగా ఉంచారు. ప్రియమైనటువంటి వారుల చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి ఆయన సన్నిధి ఉంది. మొట్టమొదటిగా మనం క్రైస్తవులం ఆయన సన్నిధిలో నివసించుచున్నటువంటి వారము. ఆయన సన్నిధి ఉంది అనంటే ఆయన మన మధ్య ఉండేటువంటి వానిగా ఉన్నాడు. ఏ రీతిగా ఉంటున్నాడు అనంటే నిబంధన మందస్సము రూపములో పాత నిబంధన కాలములో మన మధ్య ఉన్నటువంటి వానిగా ఉన్నాడు. ఏ రీతిగా ఉన్నాడు అనంటే ఆ నిబంధన మందస్సములో ఉన్నటువంటి 10 ఆజ్ఞల రూపములో మన మధ్య ఉన్నటువంటి వానిగా ఉన్నాడు. ఏ రీతిగా నిబంధన మందస్సము నుంచి మాట్లాడుతాడు అనంటే కరుణాపీఠము ద్వారా మధ్యవర్తిగా మనతో మాట్లాడేటువంటి వాడిగా ఉంటాడు. అయితే ఆయనను పొగిడేటువంటి వారు, ఆయన పరిశుద్ధుడు అనిటి స్తుతించేటువంటి ఉన్నతమైనటువంటి వారు కెరూబులు. కెరూబుల యొక్క ముఖము ఏ విధంగా ఉండిద్ది అనంటే నిబంధన మందస్సం ఇలా ఉంటే నిబంధన మందసానికి ఆ దేవదూతల యొక్క ముఖము ఇటువైపు తిరిగినటువంటి ముఖము ఒకటి, అటువైపు తిరిగినటువంటి ముఖము ఒకటి, రెండిటి మధ్య కరుణాపీఠము అనేటువంటిది నిర్మించబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, మనము కానీ గమనించినట్లయితే ఇంకా మనం చూడండి, ఈ కెరూబులు అనేటువంటి వారు 19వ వచనంలో చూద్దాం. 19వ వచనం చూడండి, 25:19. చెయ్యవలెను ఏకాండముగా అంటే ఒక్క సైడే చూస్తున్నట్టు చేయాలి అని అర్థం. ప్రియమైనటువంటి వారులా, ఈ కెరూబులు విప్పిన రెక్క ఉండిద్ది, కప్పిన రెక్కలు ఉంటాయి. అదే పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పేటువంటి వాటిగా ఉంటాయి. గమనిస్తూ ఉన్నారా? నిబంధన మందసాన్ని తయారు చేశారు. నిబంధన మందసాన్ని ఎవరు తయారు చేయాలి అని అంటే గోత్రాల్లో ఉన్నటువంటి యోధా గోత్రానికి చెందినటువంటి పెద్ద మేస్త్రి అయినటువంటి ఎవరు? బెసలేలే తయారు చేయాలి. తర్వాత దాను గోత్రంలో నుంచి అహోలియాబు తయారు చేయాలి. చక్కగా తయారు చేశారు. ఏ విధంగా తయారు చేయాలి అని అంటే ప్రియమైనటువంటి వారులారా, ఒక కరుణాపీఠాన్ని పైన చేయాలి. తర్వాత ఏం చేయాలి అంటే కెరూబులను తయారు చేయాలి. అటు ఇటు కెరూబుల యొక్క నిర్మాణము ఏకాండముగా
తయారు చేయగలిగినటువంటివిగా ఉండాలి. అంటే కరుణాపీఠాన్ని అటువైపుగా ఒకళ్ళు చూస్తా, ఇటువైపుగా ఒకళ్ళు చూస్తా, ఈ రీతిగా తయారు చేయాలి కరుణాపీఠాన్ని. కెరూబుల యొక్క రూపాలను కరుణాపీఠానికి చూస్తూ ఈ విధముగా తయారు చేయబడినటువంటి ఈ కెరూబులు ఎటువంటి కెరూబులు అనంటే, మనము కానీ గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము ప్రియమైనటువంటి వారలారా, యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఒకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది, ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు, వాటి కాళ్ళు చక్కగా నిలవబడినటువంటివి, వాటి అరికాళ్ళు. ప్రియమైనటువంటి వారలారా, ఇవంతా కూడా కెరూబుల ఏ విధంగా ఉంటాయి అనేటువంటి, కెరూబుల యొక్క ముఖాలు 4 ముఖములుగా ఉన్నాయండి. మీరు కానీ కిందకు వచ్చినట్లయితే 10వ వచనంలో ఉండిద్ది. ముఖ రూపములు మానవ ముఖము ఒకటి, సింహము ముఖము 2, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము 3, తర్వాత 4వది అది ఎన్నట్టు 4వది ఏంటి? పక్షిరాజు. రాజుల్లోకెల్లా రాజు ఏంటి? పక్షిరాజు అంటే ఏది చెప్పండి? పక్షిరాజు అంటే గ్రద్ద. సేవ చేసేటువంటి వాటిలోకెల్లా కష్టపడి పనిచేసేటువంటి జంతువు ఎద్దు. చూడండి, ఒక్కొక్క దానిలో శ్రేష్టమైనటువంటి దానిని, రాజుగా పిలువబడుచున్నటువంటి వాటిని కెరూబుల యొక్క 4 ముఖములకు చిహ్నముగా ఉన్నాయి. మనకు కనిపించేదేంటి? ఒక్క ముఖమే కనబడుతుంది దేంట్లో? నిబంధన మందసంలో. కానీ దాని యొక్క రూపం 4 ముఖాలు. మనకి అంతగా ఎందుకులేండి, మనకి యాంబులం ఏంటి? ఇండియా యాంబులం, భారతదేశ చిహ్నం చెప్పండి. అశోకుడి యొక్క ముద్ర 4 సింహాలు. ఎన్ని కనపడతాయి మనకి? ఒక ముద్రే కనపడతా ఉండేది. కానీ ఎన్ని ఉంటాయి? అట్లానే కెరూబులకి, ప్రియమైనటువంటి వారలారా, కెరూబులకి ముఖములు 4. మానవుడు సృజించినటువంటి సృష్టిలోకెల్లా శ్రేష్టమైనటువంటి వాడు. అన్ని అవయవములు, వినికిడి, అంటే అదేవిధంగా గ్రహించగలిగినటువంటి జ్ఞానం, ఇవన్నీ ఇచ్చింది మానవుడికే. కనుక ఒక ముఖం ఏంటి? మానవ ముఖము. 2వ ముఖము ఎటువంటిది అని అంటే, మనం గమనించినట్లయితే ఏ ముఖము ఉంది? సింహం ముఖం. మరి అడవిలోకెల్లా రాజు చెప్పండి? అడవిలోకెల్లా రాజు సింహం, శ్రేష్టమైనటువంటి వాడు. కనుక 2వది సింహం ముఖము. 3వది కానీ గమనించినట్లయితే ఎద్దు, ఇందాక సేవ చేసేటువంటిది. అదే విధముగా రాజుల్లోకెల్లా, పక్షుల్లోకెల్లా రాజు పక్షిరాజు. కనుక ఈ 4 ముఖాలు కెరూబుల యొక్క ముఖాలు. ఈ విధంగా ఉంటాయి కెరూబుల యొక్క రూపం. ఇంకా కానీ లోతుగా కానీ ఆలోచన చేసినట్లయితే కెరూబులు ఎటువంటివి అని అంటే, ఇదే యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలుకు వచ్చినటువంటి దర్శనములో ఈ కెరూబుల గురించి ఉండిద్ది. ఒంటి నిండా కళ్ళు కలిగినటువంటివి. ఎటువంటివి అంట? ఒంటి నిండా నేత్రములు కలిగినటువంటి రూపాలు. ఎక్కడో చూడాల, ఏదో జలకన్యలు అని అంటారు. జలకన్యలు అని అంటే సగం మానవుని రూపం, సగం చేప రూపం అని జలకన్య అని పెట్టుకుంటారు. ప్రియమైనటువంటి వారలారా, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే కెరూబుల యొక్క రూపాలు నిత్యము ఆయన సన్నిధిలో స్తుతించబడేటువంటి రూపాలు. అదే విధముగా దేవుని సన్నిధిలో రక్షకులుగా చెప్పబడినటువంటి రూపం ఇది. 4 వైపులా చూడటానికి నిదర్శనంగా ఇవ్వబడింది. ఇందాకే మొట్టమొదటే చెప్పాను, దేవుని సన్నిధిలో రక్షకులు కెరూబులు అని. ఏదైనా తోటకు రక్షకులుగా ఖడ్గజ్వాలలను, కెరూబులను ఏర్పాటు చేశాడు. ఎందుకు కెరూబులను ఏర్పాటు చేశాడు అని అంటే, 4 వైపులా చూడగలిగినటువంటి దమ్ము కలిగినటువంటివి కెరూబులు. ఊరికే కాదు, నిబంధన మందసం అని అంటే అంత సామాన్యంగా కాదు ప్రియమైనటువంటివి, చాలా ప్రభావము కలిగినటువంటిది. ఈ రీతిగా
దేవుని సన్నిధిలో ఉంచటానికి, దేవుడు వారి మధ్య జీవించటానికి, దేవుడు వారితో కలిసి ఉండటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమమైనటువంటి పెట్టే నిబంధన మందసం. అది నిబంధన మందసం. ఇంకా కానీ గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయములో మనము చూసినట్లయితే 12వ వచనములో ఇందాక నేను చెప్పిన దానికి ఉండిది చూడండి. ఏం చక్రాలు ఉన్నాయంట? 4 చక్రాలు కూడా వాటికి అమర్చబడినటువంటివిగా ఉన్నాయి. అంటే ఏంటి అని అంటే, ఎటంటే అటు తిరిగిద్ది. ఇప్పుడు మనం 4 చక్రాల బండి ఎందుకు చెప్పండి? 4 చక్రాల బండి ఇప్పుడు ఎందుకు అని అంటే, నువ్వు ఎటు తిప్పితే అటు, వెనక్కి రివర్సా, ఇటు రివర్సా, ఎటైనా వెళ్ళిద్ది ప్రియమైనటువంటి వాళ్ళ. అది కెరూబులకు కూడా ఆ యొక్క సంరక్షణలో భాగంగా, ప్రొటెక్షన్ చేయటంలో భాగంగా ఎటైనా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి కనుక ఒంటి నిండా కళ్ళు, 4 ముఖాలు, 4 చక్రాలు, ఈ విధముగా కెరూబుల యొక్క రూపం నిర్మించబడినటువంటిదిగా ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి కెరూబుల యొక్క రూపాలను ఎక్కడ చెక్కారండి? నిబంధన మందస్సమునకు, కరుణాపీఠమునకు అటువైపు ఒక కెరూబు, ఇటువైపు ఒక కెరూబు, ఏకాండముగా చూస్తూ చెక్కబడినటువంటి రూపముగా ఉన్నటువంటిది ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈ విధముగా చేయబడినటువంటి నిబంధన మందస్సం, ఈ విధముగా ప్రత్యక్ష గుడారములో దీనిని ఉంచాలి. ఈ విధంగా చేయబడినటువంటి నిబంధన మందస్సము దేనితో చెక్కాలి అని అంటే, తుమ్మకర్రతో. దీని మీద ఏం పొదగాలి అని అంటే, బంగారముతో పొదగాలి. దేంతో పొదగాలి? బంగారం దేనికి చిహ్నం చెప్పండి? క్రిస్మస్ అప్పుడు మనం చాలా జాగ్రత్తగా చక్క మంచి స్కిట్లలో భలే చూపిస్తాం. మనం జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? బంగారం తీసుకొచ్చారు. బంగారం దేనికి చిహ్నం? దేనికి చిహ్నం? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా, దానికి చిహ్నముగా ఒక జ్ఞాని ఏం తీసుకొచ్చాడు? బంగారాన్ని తీసుకొచ్చాడు. బంగారు పోత పూయాలి. పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయం నిర్మించడానికి సొలొమోను పక్క దేశం నుంచి, హీరాం నుంచి, పక్క దేశాలన్నిటి నుంచి బంగారం తీసుకొచ్చాడండి. మనుగుల్లో తీసుకొచ్చాడండి. ఒక మనుగు అంటే ఎంత చెప్పండి నాకు? ఇదివరకు బంగారాన్ని మనుగుల్లో కొలిచేవారు. ఒక మనుగు అంటే 40 కేజీలు ప్రియమైనటువంటి వాళ్ళ. మణుగు బంగారం అంటే 40 కేజీలు. పాత నిబంధన కాలంలో అక్కడ సొలొమోను మహారాజు దేవాలయాన్ని నిర్మించేటువంటి సందర్భంలో బంగారం గురించినటువంటి విషయాలు ఉంటాయి. మణుగులతో తీసుకొచ్చి నిర్మించారు. అదే విధముగా బంగారు పూతను నిబంధన మందసమునకు పూసినప్పుడు అది దేవుని యొక్క రాచరికాన్ని, అదే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనేటువంటి నిదర్శనమునకు చిహ్నముగా ఈ బంగారాన్ని అమర్చడం జరిగింది. ఈ విధముగా ఉన్నటువంటి నిబంధన మందసం వారి మధ్య ఉంటూ ఉన్నటువంటిదిగా ఉంది. అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించిందండి. యెహోషువ గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే, తీయొద్దులే కానీ నేను చెప్తా ఉంటాను, వినండి. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే యొర్దాను నదిని దాటేటువంటి క్రమములో యాజకులు దేనిని మోసినటువంటి వారిగా ఉన్నారు? నిబంధన మందసమును మోసి ఆ వారి యొక్క కాలు ఎప్పుడైతే నదిలో ఆ విధంగా పెట్టబడిందో నీరు ఏకరాశిగా నిలిచినటువంటిదిగా ఉంది. ఆరిన నేలలో వెళ్ళినటువంటి, కానాను చేరినటువంటి వారిగా ఉన్నారు. ఈ విధముగా చేసినటువంటి ప్రభావము కలిగినటువంటిది ఏది అని అంటే నిబంధన మందస్సం. అయితే ఈ నిబంధన మందస్సం వీరి మధ్య ఉంటే దేవుడు మన మధ్య ఉన్నాడు అనే దానికి చిహ్నం. అందుకని నిర్గమకాండము 25వ అధ్యాయము చివరిలో ఉంటుంది చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఒక్కసారి అంటే దేవుడు మనతో ఉన్నాడు అనటానికి చిహ్నముగా 22వ వచనం, 22వ వచనం అమ్మ. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు ఎక్కడి నుంచి తెలియజేస్తాడంట? వారి మధ్య
దేవుడు ఉంటాడు, వారితో ఉంటాడు, వారితో మాట్లాడతాడు, వారు చేసేటువంటి ప్రతిదీ చూస్తాడు అనటానికి నిదర్శనం దేవుడు వారి మధ్య ఉంటాడు అనేటువంటి దానికి, ఆయన సన్నిధి వారి మధ్య ఉంది అనటానికి నిదర్శనం నిబంధన మందసం. వారి దాంట్లో నుంచి, కరుణాపీఠములో నుంచి, కెరూబుల మధ్యలో నుంచి నేను మీతో మాట్లాడతానని ఇశ్రాయేలు ప్రజలతో సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధముగా వారి మధ్య ఆయన సన్నిధి ఉంది కనుక, సన్నిధి ఉంచబడినటువంటి వారితో ఈ విధముగా అద్భుత ఆశ్చర్య కార్యాలను నిబంధన మందసం ఎక్కడుంటే వారికి ఆ విజయమేనండి. అయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేశారు అంటే వ్యతిరేకంగా మారిపోయారు. అన్యులను ఆరాధించటం, విగ్రహారాధన చేయటం, ఎత్తైనటువంటి ప్రదేశములలో బయలుదేవతల లాంటి వాటికి ఆరాధనలు జరిగించటం, ఈ విధంగా దేవునికి విరోధులుగా మారినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిస్తీయుల దేశం వారు యుద్ధానికి వచ్చారండి. యుద్ధానికి వచ్చినప్పుడు 4,000 మంది చచ్చిపోయారు మొదట. తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ వీరికి ఓటమే వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, మరలా వచ్చారు. ఈ విధముగా వచ్చినటువంటి ఈ సందర్భంలో ఓడిపోయినటువంటి వారుగా ఇశ్రాయేలు ప్రజలు మిగిలిపోయారు. ఎందుకనంటే దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు కనుక, ఓడిపోయినటువంటి వారిగా ఉన్నారు కనుక, ఎప్పుడైతే పక్క దేశం వాళ్ళు ఈ దేశం మీదకి వచ్చి యుద్ధాలు చేసి గెలుస్తారో అక్కడ ఉన్నటువంటి మంచి మంచి వాటిని అన్నిటినీ తీసుకెళ్తారు. అందుకనే మన కోహినూరు వజ్రం ఉండిద్దని పక్కనే ఉన్నటువంటి వారు మన మీదకి యుద్ధానికి వచ్చి అదే విధముగా ఉన్నటువంటి మంచి మంచి వాటిని తీసుకెళ్ళిపోయారని, ఆ వజ్రం ఇప్పుడు వేరే దేశంలో ఉందని ఈ విధంగా వింటూ ఉంటాం. అట్లానే ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలకు గొప్పదైనటువంటి నిబంధన మందసాన్ని తీసుకెళ్ళిపోయారు, వారి దగ్గర పెట్టుకున్నారు. వారి దగ్గర నిబంధన మందస్సం ఉన్నటువంటి ఈ క్రమములో ప్రియమైనటువంటి వారలారా, వారి దగ్గర నిబంధన మందస్సం ఉన్నటువంటి ఈ క్రమంలో వారి దగ్గర ఏమన్నా అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించిందా? చేయలా. వారు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే, వారి దేవత దాగోను దేవత. ఫిలిస్తీన్ల దేవత ఏంటి? దాగోను దేవత. అది ఏ విధంగా ఉండిద్ది అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, జలకన్య అన్నట్టు అంటారు చూసా. అదేవిధంగా దాగోను దేవత యొక్క రూపము సగమేమో మనిషి రూపము, కిందేమో చేప రూపము ఆకారంలో ఉంటుంది, చేపతో ఒక ఆకారంలో ఉంటుంది. దాని దగ్గర తీసుకెళ్ళి ఈ మందసాన్ని పెట్టారు. తెల్లారి పొద్దున కల్లా దాగోను దేవత యొక్క 2 చేతులు కింద పడిపోయాయి. ఏమోలే మామూలుగా ఎట్లా పడి ఉంటాయి అని సరిచేసి మళ్ళీ ఇంకో రోజు కూడా అట్లానే పెట్టి మొత్తము దాగోను దేవత మొత్తము కూడా మందస్సము ఎదుట సాగిల పడినటువంటిదిగా మారిపోయింది. ప్రియమైనటువంటి వారలారా, అప్పుడు వారికి భయం పుట్టింది. నిబంధన మందస్సం ఉండటం వల్లనే ఇంకా కానీ మనం గమనించినట్టుదే ఫిలిస్తీయులకు రాని జబ్బులు వచ్చినాయి అండి. గడ్డలతో కూడినటువంటివి వచ్చినాయి. పక్కనటువంటి వారికి ప్రతి ఒక్కరికి వారు నయం చేసుకోలేనటువంటి జబ్బులు వచ్చినాయి. ఈ సందర్భంలో ఏం చేశారు అని అంటే, నిబంధన మందస్సం మంద కాదు, అది ఇశ్రాయేలుది, ఇది దేవుని యొక్క ప్రభావంతో కూడుకున్నటువంటిది కనుక వాళ్ళు ఏం చేశారంటే చక్కగా దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు అంటే, ఒక ఎద్దుల బండి ఒకటి కట్టించి ఆ గడ్డల రూపంలో వారికి వచ్చినాయి కదా గడ్డలు, ఆ రూపంలో బంగారుపు రూపంలో గడ్డలను చేసి పంపించేశారు. అది కాస్త వెళ్ళి అది తర్వాత కాలంలో మరి మామూలుగా ఇక అది అబీనాదాబు ఇంటి వద్ద చేరిందండి మందసం. అబీనాదాబు ఇంటి వద్ద చేరింది. 20 సంవత్సరాలు అక్కడే ఉంది. 20 సంవత్సరాలు అక్కడ ఉండంగా తర్వాత దావీదు కాలం వచ్చేసింది. దావీదు కాలం వచ్చేసరికి దావీదు ఏం చేస్తున్నాడు అని అంటే, నిబంధన మందసాన్ని మన దగ్గరికి తెచ్చుకోవాలి. ఎందుకు అనంటే, దేవుని సన్నిధి అనేది మన మధ్య లేకుండా పోయింది. నిబంధన మందసం ఉంటేనే దేవుని సన్నిధి మనతో ఉంటుంది. అది శక్తి కలిగినటువంటిది. ఆయన సన్నిధి మనతో ఉంటేనే ఆశీర్వాదకరమైనటువంటి మేలులు మన మధ్య ఉంటాయి అనేటువంటి దానికి చిహ్నంగా దావీదు వెళ్ళి అబీనాదాబు ఇంటి వద్ద ఉన్నటువంటి నిబంధన మందసాన్ని తీసుకొస్తూ ఉన్నాడండి. తీసుకొస్తున్నటువంటి ఈ క్రమంలో దావీదు ఏం చేశాడు? నాట్యం చేశాడు. ఈ విధంగా దేవుని సన్నిధికి తీసుకొస్తాడు. అయితే దావీదు కూడా నిబంధన మందసం విషయంలో భయపడి ఏం చేశాడు అని అంటే, ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథము, ఇందాక మనం చదివాం కదా, 2వ సమూయేలు గ్రంథము
కానీ మనం గమనించినట్లయితే 6వ అధ్యాయములో ఎవరి ఇంటి వద్ద పెట్టాడు అనంటే ఓబేదేదోము ఇంటి వద్ద పెట్టాడు. దేన్ని? యెరూషలేము, దావీదు పురమైనటువంటి యెరూషలేముకి నిబంధన మందసాన్ని తీసుకురావటానికి భయమేసి ఎక్కడ పెట్టాడు అనంటే ఆయన ఇంటి వద్ద పెట్టాడు. ఆయన ఇంటి వద్ద మందసం ఎన్నాళ్ళు ఉంది అనంటే 3 నెలలు ఉందండి. ఎన్నాళ్ళు ఉంది? కిర్యాత్యరీములో ఉన్నటువంటి అబీనాదాబు ఇంటి వద్ద ఎన్నాళ్ళు ఉంది మందసం? 20 సంవత్సరాలు ఉంది. అక్కడ నుంచి 20 సంవత్సరాల తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు? ఓబేదేదోము ఇంటి వద్దకు తీసుకొచ్చాడు. ఓబేదేదోము ఆశీర్వాదమునకు చిహ్నముగా ఉన్నటువంటి వానిగా ఉన్నాడు. ఓబేదేదోము అనేటువంటి ఈ మాటకు అర్థము ఏమిటి అనంటే వర్షిపర్ ఆఫ్ గాడ్, దేవునిని ఆరాధించేటువంటి వాడు ఇతను. దావీదే భయపడ్డాడు, కానీ ఓబేదేదోము భయపడలేదండి. మందసాన్ని నా దగ్గర ఉంచుకుంటాను. ఎందుకు అనంటే అంతకు ముందల మందసం ఉన్న వారి ఇంటి వద్ద అనేకమైనటువంటి శాపంతో కూడినటువంటివి జరిగినాయి. కానీ ఓబేదేదోము ఎటువంటి వాడు అనంటే గొప్పవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవునిని ఆరాధించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. కనుక మందసాన్ని 3 నెలలు ఉన్నప్పుడు అతన్ని కుటుంబం అంతా ఆశీర్వదించబడినటువంటిదిగా మారిపోయింది. మందసం అనంటే ముందుగానే చెప్పాను దేవుని సన్నిధి అని. దేవుని సన్నిధి అనంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు అనటానికి నిదర్శనముగా ఉంది. దేవుడు ఇక్కడ ఉన్నాడు కనుకనే మీకు ప్రతి నెల కూడా ఆశీర్వాదములు అనేవి వస్తూ ఉన్నాయి అయ్యగారి ద్వారా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆమేనని కూడా అంటలా, సరుకు అయిపోయిందేమో. ప్రియమైన వినాలి, ఇవి మరలా మనం వీటి గురించి డిస్కస్ చేసుకో. ఎందుకనంటే మందసం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి వాళ్ళు ఏ విధముగా ఓబేదేదోమును ఆశీర్వదించాడంటే చూసి నా మాటలు నేను ముగిస్తాను. ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అనంటే ఒక్కసారి కానీ మనం గమనించినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము 4-5 వచనాలను చదవండి. ఆశీర్వదించి అతని కుమారులను దయచేశాడు. వారెవరనగా అట్లా ఎంతమందిని ఇచ్చాడు? మొత్తం 8 మంది సంతానాన్ని ఇచ్చాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 8 మంది. అంటే మొత్తముగా కానీ గమనించినట్లయితే వారందరినీ దేవుడు ఆశీర్వదించి బ్లెస్డ్ ఫ్యామిలీగా తయారు చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధముగా బ్లెస్డ్ ఫ్యామిలీగా తయారు చేశాడు. మంచి కలిగినటువంటి వీరు ఎటువంటి వారిగా ఉన్నారు అనంటే పరాక్రమము కలిగినటువంటి వారిగా ఉన్నారు. మీరు కింద కానీ చదివినట్లయితే పరాక్రమం కలిగినటువంటి వారిగా, బలాఢ్యులుగా, పనిలో నిపుణత కలిగినటువంటి వారు సాక్ష్యము చెప్పేటువంటి వారిగా ఉండాలి. సాక్ష్యము కాకపోయినా ఆయన సన్నిధిలో స్తుతించేటువంటి వారిగా అయినా ఉండాలి. అవునా కదా? ఆయన్ని నిత్యము స్తుతించాలి. ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించాలి. ఎందుకు అనంటే ఓబేదేదోము తన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బలాఢ్యులుగా, పరాక్రమము కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దాడు. వీరందరూ ఏం చేశారో తెలుసా? వారి యొక్క బలమును, పరాక్రమమును దేవాలయము యొక్క కాపరులుగా, అంటే కాపరులు అని అంటే కావలి కాయువారిగా నియమించబడినటువంటి వారిగా. ఇంకా ఓబేదేదోము కానీ గమనించినట్లయితే దేవాలయములో దేవునిని స్తుతించేటువంటి వానిగా. ఒక్కసారి మనం గమనిస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనంలో దేవాలయము ద్వారపాలకుడైనటువంటి ఇతనిని పాటలు పాడేటువంటి వానిగా మారిపోయాడు. అదే విధముగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15:24లో మందసము వెనుక కావలి కాసేటువంటి పని చేశాడు ఓబేదేదోము. ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారు దేవాలయంలో దేవుని యొక్క పనిలో నేర్పరులు కలిగినటువంటి వారిగా, నిపుణత కలిగినటువంటి వారిగా, బాధ్యత కలిగినటువంటి వారిగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధన మందసము అనంటే ఆయన సన్నిధి. ఇప్పుడు నిబంధన మందసానికి చిహ్నముగా పరిశుద్ధాత్మదేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన రెండవసారిగా కానీ గమనించినట్లయితే కుమారునిగా
మన మధ్య వచ్చాడు, కుమారునిగా మన మధ్య వచ్చి తర్వాత ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముని ఆయన సన్నిధి మన మధ్య ఉంచాడు. ఉంచినటువంటి ఈ సన్నిధి ఈ నెలలో ప్రతి నెలలో కూడా మనకి ఆశీర్వాదాలను అనుగ్రహించుచూ ఉన్నదిగా ఉంది. అయితే ఈ ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి మనము ఆయన సన్నిధిలో ఓబేదేదేములాగా స్తుతించేటువంటి వారిగా, ఆయన సేవను వేగిరపడి చేసేటువంటి వారిగా, ఉన్నటువంటి అయ్యగారికి సహకరించేటువంటి వారిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత దేవుని సన్నిధిలో ఆశీర్వాదములు పొందుకున్నటువంటి వారిది. ఏ రీతిగా ఓబేదేదేము ఆశీర్వాదములు పొందుకొని ఇవన్నీ చేశాడు. ఒక్కసారి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనములు కూడా ఆయన ఆసాపు అధిపతిగా ఉన్న, ఆసాపు కూడా మంచి కీర్తనకారుడే. తర్వాతి వాడు ఓబేదేదేము అనువారు స్వరమండలము సితారా వాయించువారు. దేంట్లోనండి స్వరమండలము సితారా వాయించేది? యెరూషలేము దేవాలయములో కీర్తనాకారులుగా, అదేవిధంగా పాటలు పాడేటువంటి వారిగా, వాయిద్యాలు వాయించేటువంటి వారిగా ఏర్పాటు చేయబడిన, అంటే ఆశీర్వాదాన్ని ఏ విధంగా మలిచాడు? దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించటానికి ఆయన వాడినటువంటి వానిగా ఉన్నాడు ఓబేదేదేము. అందుకనే ఆయనకు పేరుకి అర్థం దేవునిని ఆరాధించేవాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా ఆయన సన్నిధిలో ఏ విధముగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే, మొట్టమొదటిగా నేను చెప్పేది వ్యక్తిగతముగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో గడపటం, వ్యక్తిగతమైనటువంటి విజ్ఞాపన నిన్ను దేవునికి దగ్గర చేస్తుందండి. ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా దేవునితో వ్యక్తిగతముగా పంచుకునేటువంటి వారిగా ఉంటాం. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం ప్రతి వ్యక్తికి. రెండవది కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కుటుంబంలో చేరి నువ్వు ఒక్కళ్ళే కాదు కానీ నీ భర్త, పిల్లలు ప్రతి ఒక్కరు చేరి దేవుణ్ణి స్తుతించాలి. కుటుంబ ప్రార్థన ఇంపార్టెంట్. ఆ విధముగా ఆయన సన్నిధిలో గడిపేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా కానీ ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన చాలా ఆశ్చర్యకార్యాలు జరిగించిద్దండి. ఎందుకు అనంటే కుటుంబ ప్రార్థన అనేటువంటిది ఒకవేళ ఏమన్నా కుటుంబంలో సమస్యలు వచ్చినా కానీ చిటికలో సాల్వ్ చేసేటువంటి ఇది ఉన్నటువంటి స్టఫ్ ఉన్నటువంటిది కుటుంబ ప్రార్థన. ఇప్పుడు కొంతమంది కుటుంబంలో, నేను బయట మాటలు చెప్పను కానీ చెప్తా, కొంతమంది కుటుంబంలో కానీ గమనించినట్లయితే ఒకళ్ళు బలుక్కు. అసలు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఇదంతా ఎందుకులే కానీ చెప్తా. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో అసలు అన్నేమో తమ్ముడితో పలకడు, తమ్ముడు అన్నతో పలకడు, చెల్లి ఉంది వాళ్ళకి, ఆ చెల్లితో ఇద్దరు పలకరు, ఏమేమో మామూలుగా చెల్లి ఎప్పుడో అన్న అనేది. అసలు ఎవరెవరికి పలుకోరు. వీళ్ళందరూ వాళ్ళ తల్లి మీద అలుగుతారు, తల్లి ఏమో వీళ్ళందరిని సవదాయలేక నానా తిప్పలు పడతా ఉండేది. అసలు ఇదేం కుటుంబం రా అనిపించింది నాకు. ఏదో ఎవరెవరు పలుకోకుండా ఆ విధంగా ముందుకెళ్తానే ఉంటారు. అది ప్రియమైనటువంటి వారలారా, ఇటువంటి సందర్భాలు కానీ సమస్యలు కానీ ఏమన్నా ఉన్నా కానీ కుటుంబ ప్రార్థన అనేది కుటుంబములో సామరస్యమును నింపేటువంటిదే. కనుక కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ రెండు కలిగినటువంటి వారిగా నువ్వు ఎక్కడ ఆరాధించాలో తెలుసా? ఆయన సన్నిధి ఉన్నటువంటి దేవాలయంలో ఆరాధించేటువంటి వారు. ఆయన సన్నిధిలో ఆరాధిస్తే చక్కగా, ఇందాక మీరు స్తుతించారు చాలా చక్కగా, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. ఇదే ప్రదేశంలో ఇదే విధముగా ఆయన సన్నిధిలో దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా మనం ఉంటే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు మీ కుటుంబాల్లో జరిగిస్తాడు. అందుకనే ఈ కుటుంబ ఆరాధన కూడికలు. ప్రియమైనటువంటి వారలారా, ఓబేదేదేము ఏ రీతిగా అయితే ఆశీర్వదించబడినటువంటి వానిగా ఉండి కుటుంబము
దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి వారిగా ఉందో మనము ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉండి ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించి ఆరాధించి మరింత మేలు పొందుకునేటువంటి వారిగా ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.